అవన్నీ క్రిస్మస్ ట్రీ. ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రీ కనబడుద్ది మనకి. చెట్టు, ఏ చెట్టు ఇది? ఏ చెట్టు? క్రిస్మస్ చెట్టు. చాలా చోట్ల ఉంటుందండి ఈ చెట్టు, చాలా చోట్ల. ఇప్పుడు కూడా మనం ఎన్నో చోట్ల ఈ చెట్టు చూస్తూ ఉంటాం. చెట్టులా ఉంటే నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే మన క్రైస్తవులే చాలామంది ఈ చెట్టు దగ్గరికి వెళ్తారు, చిన్న దండం పెట్టేస్తారు. దేనికి పెట్టేస్తారు? చిన్న దండం. ఏ పెద్ద విషయం ఏముందండి? చెట్టు దగ్గర నడుచుకుని వెళ్ళాం, చెట్టు కనబడింది, దండం పెట్టేశాం, మొక్కేసుకున్నాం, అయిపోయింది, అంతేనా? చెట్టుకి చిన్న మొక్కేసాం, అయిపోయింది. కొంతమంది అయితే ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఆ చెట్టు ముందే పడుకుంటూ పోతారు. ఆ చెట్టు ముందే పడుకుని సాష్టాంగ నమస్కారం చేసేసి, అమ్మయ్య ఇది దేవుడి చెట్టు అండి ఇది. ఎవరన్నా పిల్లాడు అడిగాడు అనుకో, నిన్నే అడుగుతాడు, నీ కొడుకు అడుగుతాడు, నీ కూతురు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, మమ్మీ ఈ చెట్టు ఏంటి మమ్మీ ఇది అంటే, ఇది దేవుడి చెట్టు నాయనా. ఓహో, ఎవరి చెట్టమ్మా? ఎవరి చెట్టు? దేవుడి చెట్టు, క్రిస్మస్ చెట్టు. ఇది మామూలు చెట్టు కాదు. మామూలుగా యాప్ చెట్టు, తాటి చెట్టు అనుకున్నావా? కాదు నాయన, క్రిస్మస్ చెట్టు. ఈ చెట్టు ఎవరి చెట్టు అంటే దేవుడి చెట్టు. ఈ దేవుడి చెట్టుకి మనం దండం పెట్టుకోవాలి. అవసరమైతే దేవుడి చెట్టు చుట్టూ కాసేపు తిరగాలి, చక్కర్లు కొట్టాలి, ప్రదక్షిణలు చేయాలి. దేవుడి చెట్టు చుట్టూ తిరిగి వచ్చి అక్కడే పడిపోవాలి, కూర్చుండిపోవాలి. అందంగా ఉండాలి దేవుడి చెట్టు. దానికి బొమ్మలు కట్టాలి, దానికి గ్లోబులు పెట్టాలి, దానికి ఇంకేం పెట్టాలి? లైటింగ్ పెట్టాలి అందంగా. దాని మీద రంగురంగుల కాగితాలు పెట్టాలి, మెరుపుల్లా ఉండాలి. అది అవసరమైతే మనం కూడా ఎలాడాలి అది పట్టుకొని. ఏం చెట్టు ఇది? క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ చెట్టు. ఈ చెట్టుని మనం గౌరవించాలి. ప్రతి చర్చి దగ్గర ఒక చెట్టు పెట్టాలి, అందరూ వచ్చి దానికి దండం పెట్టాలి. మనసులో దాన్ని పవిత్రమైన భావనతో చూడాలి. పవిత్రమైన భావన. ఆ చెట్టు మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఆరేయరు. ఎందుకు ఆరేస్తారా చెట్టు మీద తువ్వాలు? అది పవిత్రమైన చెట్టు, దాని మీద తువ్వాళ్ళు కర్చీఫ్లు ఆరేయకూడదు. ఆ చెట్టుని ఎలా చూడాలి మనం చెప్పండి? ఎలా చూడాలి చెప్పండి? క్రిస్మస్ చెట్టుని అలా చూడాలి. మీరు ఎంతమంది చూస్తున్నారు చేయతండి. మనమే క్రిస్మస్ చెట్టు అని పేరు పెట్టినప్పుడు మనం పవిత్రంగా చూడకుండా ఉంటామా? దాన్ని పవిత్రంగానే చూస్తాం కదా. క్రిస్మస్ చెట్టు, దండం పెట్టు, అంతే కదా మరి. క్రిస్మస్ చెట్టు ఏమండి, దాని ముందు పొర్లు దండాలు పెట్టు. అది ఈ రోజున్న పరిస్థితి, చెట్టుకున్న పరిస్థితి. మోషే ఇంకా రాలేదని వాళ్ళకి విసుగొచ్చింది, క్రీస్తు ఇంకా రావట్లేదని మనకి సిరాకు వచ్చింది. మోషే ఇంకా రావట్లేదని వాళ్ళు ఎవరినో పట్టుకుని దూడం చేయించారు. క్రీస్తు ఇంకా వస్తానన్నాడు, ఇంకా రాలేదని మనం ఎవరినో పట్టుకుని చెట్టు చేయించాం. వాళ్ళేమో దూడకు మొక్కారు, మనమేమో చెట్టుకి మొక్కేస్తున్నాం. ఏమండి, చెట్టుని తెచ్చేసాము, పెట్టేసాము. ప్రతి చర్చి దగ్గర, పెద్ద చర్చిల దగ్గర పెద్ద చెట్లు అండి. అమ్మో, ఒక్కొక్కళ్ళు ఒక్కో స్థాయిని మించి పెట్టేస్తారండి చెట్లు. ఇంకా చెట్టు దొరకలేదనుకోండి, ఎదురుగా ఏదైనా చెట్టు ఉంటే దానికి పెట్టేస్తారు. ఇంకా ఆ చింత చెట్ట, యాప చెట్ట, మర్రి చెట్ట వాళ్ళకి అనవసరం. చెట్టు నిండా లైటింగ్ ఎట్టి పడేయండి అయ్యా, బాగుంటుంది, ఊరికి అందంగా ఉంటుంది. ఊరికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది, పెట్టుబడేయండి. ఒక్కో చెట్టు పెట్టేయండి ఒక్కో చోట. సరే, పెట్టేశాం. చూసారా? ఇప్పుడు ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పుట్టించారు? ఎవరైనా ఎప్పుడైనా చిన్న పరిశోధన చేశారండి? ఎప్పుడైనా చిన్న పరిశోధన ఎప్పుడైనా చేశారా? ఈ చెట్టు ఎక్కడిది, మూలాల్లోకి వెళదాం అని ఆలోచిస్తే ఈ చెట్టు ఎవరో తయారు చేసి పెట్టారు? సాక్షాత్తు యేసుప్రభు తయారు చేసి పెట్టాడా? ఆయన ఎప్పుడైనా పెట్టాడండి? చెట్టు పెట్టాడా? పెట్టలేదు. అదే అక్కడ నుంచి వెనక్కి వచ్చేసాం. అపోస్తలులు వచ్చారు. పేతురు గారు ఎప్పుడైనా పెట్టాడండి ఇలాంటి చెట్టు? తయారు చేశాడా? క్రిస్మస్ చెట్టు పేతురు గారు తయారు చేశాడండి? అపోస్తలు 11 మందిలో ఎవరైనా తయారు చేశారండి? అక్కడ దొరకలేదు. మరి మరో అపోస్తలుడు ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు. 14 పత్రికలు రాశాడు, కొంచెం గట్టోడు. ఈయన ఏమైనా తయారు చేశాడా? ఈ క్రిస్మస్ చెట్టుని అపోస్తలుడైన పౌలు ఏమైనా తయారు చేశాడా? అక్కడ మనకు ఆధారం దొరకలేదు. పోనీ ప్రారంభ సంఘాలలోని క్రైస్తవులు ఎవరికైనా దేవుడు బయలుపరిచి చెట్టును పెట్టించాడా? అక్కడ మనకి ప్రకటన గ్రంథం వరకు పరిగెడితే ఎక్కడా మనకు ఆధారం ఒక్కటి
దొరకలేదు. అయితే ఈ చెట్టు ప్రకటన గ్రంథం ఉన్నంత వరకు లేదన్నమాట. మీకు అర్థం అవ్వాలి, ప్రకటన గ్రంథం వరకు ఈ చెట్టు లేదన్నమాట. ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత బైబిల్ మూసేసి జిప్పేసేసిన తర్వాత వెనకాల వచ్చిందనమాట. అర్థమైందా? ప్రకటన గ్రంథం అంతా అయిపోయిన తర్వాత బైబిల్ మూసేసిన తర్వాత జిప్పేసేసిన తర్వాత వెనకనే మొలుచుకుని వచ్చింది ఏంటట? చెట్టు. వెనకనే మొలుచుకుని వచ్చింది చెట్టు. ఈ చెట్టుకి ఈరోజు నువ్వు దండం పెట్టు. మామూలుగా కాదు. పోనీ అక్కడేదో చర్చి దగ్గర పెట్టారంటే మనకు మనసు పుద్దా? మన ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టరా చిన్నోడా? అందరింటి దగ్గర చెట్టు చర్చి దగ్గర మాత్రమే ఉంటే ఎలారా నాన్న? మన ఇంటి దగ్గర కూడా వచ్చిన చెట్టు పెట్టు అంటే, అలాగే మమ్మీ నువ్వు చెప్పాక నేను పెట్టుకుని ఉంటానా? గుమ్మం దగ్గర పెట్టానా, గోడ మీద పెట్టానా, ఇంటి మీద పెట్టానా? ఎక్కడ పెట్టను? మన ఒక మెయిన్ రోడ్డు మీద ఆ చెట్టునే ఊరేగిస్తున్నారండి మనోళ్ళే. పెద్ద ఊరేగింపు. ఇదేదో ఎవరిదో సంబరమేమో అనుకున్నాం మేము. ఎందుకంటే అబ్బాయి ఎవరో మనకలా లేడండి, పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయి, పొడుగ్గున్నాడు, బట్టలు రంగురంగుల బట్టలు వేసుకుని పొడవుగా ఉన్నాడండి, కాళ్ళు వేసుకుని నడుస్తున్నాడు. కింద చెక్క కాళ్ళు అనుకుంటా, చాలా పొడవుగా ఉన్నాయి, బ్యాలెన్స్ చేసుకుంటూ బాగా నడుస్తున్నాడు. సంబరం. తర్వాత గజ్జెలు మోగించేవాళ్ళు, వెనకాలేమో రికార్డింగ్ డ్యాన్స్ టైప్లో డ్యాన్స్ వేసేవాళ్ళు. చక్కగా బండి నడుస్తూ ఉంది, చక్కగా ఉందండి కార్యక్రమం అంతా కూడా. మధ్యలో ఒక వ్యాన్ మీద ఊరేగించి తీసుకొచ్చేస్తున్నారండి. ఏంటబ్బా అని చూస్తే లైటింగ్ పెట్టేస్తుంది చెట్టుకి. ఓ దేవుడి చెట్టా అనుకున్నాను. దేవుడి చెట్టుని దేని మీద ఊరేగిస్తున్నారు? వ్యాన్ ఉన్నవాళ్ళు వ్యాన్ మీద ఊరేగిస్తారు, ట్రాక్టర్ ఉన్నవాళ్ళు ట్రాక్టర్ మీద ఊరేగిస్తారు, లైటింగ్ పెడతారు, జనరేటర్ పెడతారు, చక్కగా చెట్టు వెలిగిపోతా ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ రోడ్డు మీద ఉండి ఏం చేస్తారు? చెట్టుకి ఫుల్గా పెడతారు. దండాల మీద దండాలు, దండాల మీద దండాలు. దేనికి పెడతారు? చెట్టుకి పెడతారు. చాలామందికి వాక్యం తెలియదు కానీ చెట్టు మాత్రం తెలుసు. చాలామంది హృదయాల్లో వాక్యం ఉండదు కానీ వాళ్ళ ఇంటి ముందు చెట్టు మాత్రం ఉంటుంది. చాలామంది బ్రతుకుల్లో క్రీస్తు ఉండడు కానీ ఈ చెట్టుకు మాత్రం నమస్కారాలు ఉంటాయి. ఆ చెట్టుని ఎంతో పవిత్రంగా చూస్తారు, దాన్ని అలాగే పవిత్రంగా ఉంచుతారు. దాన్ని ఒక ఆరాధనా భావంతో కూడా లేకపోలేదు. ప్రియులారా, మీరు ఆలోచించండి. ఇదే విధానాన్ని వాళ్ళు అవలంబించారు, ఇదే విధానాన్ని మనవాళ్ళు అవలంబిస్తున్నారు. ఎక్కడో దారి తప్పేశారు. మీకు అర్థమవుతున్నాయో లేదో నా మాటలు? చక్కగా వాటిని వీటిని కంపేర్ చేసి మీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను. వాటిని వీటిని కంపేర్ చేసి మీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను. మన దేశం అని కాదు, ప్రతి దేశంలోనూ ఈరోజు ఈ పరిస్థితి ఉంది. ఒక వాక్యానికి స్థానం దొరకలేదు కానీ ఇలాంటి వాటికి మాత్రం ప్రపంచం అంతా స్థానం దొరికిస్తుందండి. వాక్యం అనేసరికి మాత్రం నా వాక్యం నీకు నచ్చదు, నీ వాక్యం నాకు నచ్చదు, నా బోధ నీకెక్కదు, నీ బోధ నాకెక్కదు. కానీ నా సెట్ అయినా నీ సెట్ అయినా ఒకటే సెట్టు. నా సెట్టు నీకెక్కుద్ది, నీ సెట్టు నాకెక్కుతుంది. అబ్బా, దీనికి డినామినేషన్ల భేదం లేదే, చెట్టుకి సంఘభేదం లేదే, సంఘభేదం లేదు చెట్టుకి, డినామినేషన్ల భేదం లేదు చెట్టుకి. అందరూ మొక్కే చెట్టు ఏ చెట్టు? క్రిస్మస్ చెట్టు. అందరూ మొక్కే దేవుడి చెట్టు క్రిస్మస్ చెట్టు. మరి అందరూ తలొంచాల్సిన తలొగ్గాల్సిన వాక్యం పక్కన పెట్టు. చూసారా ఏ పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నామో? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ప్రమాదం పొంచి ఉంది. ఎంతమంది సంహరింపబడతారో ఎవ్వరికీ తెలీదు. అసలైన దాన్ని వదిలేశారు, అక్కర్లేని దానికి పట్టం కట్టారు. ఉన్నదాన్ని వదిలేశారు, లేని దాన్ని తీసుకొచ్చారు. దీన్నే దేవుడి స్థానంలో నిలబెట్టారు. దేవుణ్ణి తీసేశారు, దేవుణ్ణి తీసేశారు. దూడే కానీ యెహోవాయే ఆ దూడ అన్నారు అంతే. పండగే ఎవరికి పండగ? యెహోవాకే. దూడను పెట్టారంతే, యెహోవాకే బలిపీఠం కట్టారంతే. కానీ దూడ దాని స్థానాన్ని ఆక్రమించింది. తింటున్నారు, తాగుతున్నారు, జలసా చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. ఈ సీజన్ అంతా మనం చేసేదే అదే. క్రిస్మస్ రోజు ఉపవాస ప్రార్థన ఎవరన్నా పెడతారేంటి? చెప్పండి.
క్రిస్మస్ ఈరోజు మాకు చర్చిలో క్రిస్మస్ అండి, ఉపవాస ప్రార్థన అనండి. ఎవరైనా వస్తారేమో, ఏ బాబా క్రిస్మస్ రోజున ఉపవాస ప్రార్థన ఏంటి బాబా అంటారు. అంటే క్రిస్మస్ రోజున ఏ ప్రార్థన ఉండకూడదు బాబా? ఉపవాస ప్రార్థన ఉండకూడదు బాబా. మరి ఏముండాలి బాబా? కోళ్ళు తెగాలి బాబా, మేకలు తెగాలి బాబా, చేపలు తెగాలి బాబా, బాగా తినాలి, మనం తినాలి, తాగాలి. తర్వాత మన వాళ్ళు కుర్రోళ్ళు వేదికలెక్కి ఆడాలి, మామూలుగా ఆడకూడదు, తిన్నది అరిగేదాకా ఆడాలి. తినుటక్కును తాగుటక్కును కూర్చుండి దేనికి లేచిరి? ఆడుటకు లేచిరి. ఏటాడు బాబు, మక్కికి మక్కి ఇలా దిగిపోయారు మనోళ్ళు. ఎక్కడ తేడా లేదే, ఎక్కడ తేడా లేదు. తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఎన్ని చోట్లండి ఆడిందే ఆట, ఆడిందే ఆట. స్టేజులు దద్దరిల్లిపోతాయి, నెలంతా కూడా స్టేజులు దద్దరిల్లిపోతాయండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు డ్యాన్సులే డ్యాన్సులు, డ్యాన్సులే డ్యాన్సులు, హడావిడి ఒక రేంజ్లో ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుందండి. ఇదంతా ఎక్కడదండి? ఆనాటి ఇశ్రాయేలీలను ఏ విధంగా అయితే ప్రయాణంలో ఉండగా సాతాను దారి తప్పించాడు, ఈరోజు మన క్రైస్తవులు కూడా ప్రయాణంలో ఉండగానే సాతాను ఏం చేస్తున్నాడు? దారి తప్పిస్తున్నాడు. మనం కూడా ఇక్కడ ఉండవలసిన వారము కామండి. యేసుక్రీస్తు మనల్ని ఇక్కడ ఉంచుతాను అనలేదు, నాతో కూడా ఉండుటకు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. మీరు తిట్టినా సరే, మీరు ఏమన్నా సరే, చెప్పాల్సిన సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. స్వీకరించిన వాళ్ళు స్వీకరిస్తారు, స్వీకరించని వాళ్ళు దూషిస్తూ ఉంటారు. దూషించండి, మీ దూషణలే మా దీవెనలు. మీరు కూడా అప్పుడప్పుడు లారీల మీద చూస్తూ ఉంటారు చూసారా, మీ ఏడుపులే మాకు దీవెనలు అంటారు చూసారా. లారీలోళ్ళు ఆటోలోళ్ళు బాగా రాసుకుంటారు, మీ ఏడుపులే మాకు దీవెనలు అంటారు. ఒక్కొక్కరు అయితే నన్ను చూసే ఆడవకరా అని రాస్తారు. సో మేము అలా అనగానే మీరు ఎన్ని దూషిస్తారో దూషించండి, మీ దూషణలే మాకు దీవెనలు. కానీ చేతులెత్తి బ్రతిమలాడి మొక్కుతాను, మిమ్మల్ని బతిమలాడతాను. ఏమనో తెలుసా? విన్న వాక్యాన్ని మాత్రం ఒక్కసారైనా ఆలోచించండి. ఏమో మార్పు చెందే అవకాశం ఉంటుందేమో అని ఆశ. ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో రాంగ్ రూట్లో వెళ్ళిపోయామన్న వాస్తవాలు మీకు అర్థమవుతాయి. అప్పుడు ఏం చేయాలో కూడా ఆయనే మనకు బయలుపరుస్తాడు. రేపు ఎల్లుండు మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం. త్వరపడి రండి, ఫెస్టివల్కి పోకండి, అనేకుల్ని వెంట పెట్టుకుని రండి. వాక్యం గొప్పది, ఫెస్టివల్ ఏం గొప్పది కాదు. వాక్యంలో నిత్యజీవం ఉంది, ఫెస్టివల్లో ఏముంది? మీ మొహం ఏముంది? ఏం లేదు. కాబట్టి ప్రియులారా, మీకే విడిచిపెడుతున్నాను, మీ ప్రాణాలకు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. అట్టి వివేచన దేవుడు మీ అందరి హృదయాలలో పుట్టించునుగాక.